అందరికీ నమస్తే అండి. తుఫాను, ప్రకృతి విపత్తులు, భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు రాజకీయం వెతుక్కుంటారు, తప్పులేదు. కానీ దానికి ఒక పరిమితులు ఉంటాయి, ఒక విధి విధానాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులు, ఆ విధి విధానాలు, ఆ పరిమితులు మర్చిపోయి మేము చేసిందే రాజకీయం, మేము చెప్పిందే నిజం అనేటట్టు వ్యవహరిస్తే ప్రజలు అసహించుకునే పరిస్థితి వస్తుంది. వైసీపీ ప్రస్తుతం అదే పరిస్థితుల్లో ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మొంథా తుఫాను వచ్చింది. 3 రోజుల పాటు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది, వణికించింది. సో ప్రభుత్వం బెటర్గా వాళ్ళకి సాధ్యమైనంత మంచిగానే వర్క్ చేశారు. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆర్టీజీఎస్లో ఉంటూ రివ్యూ చేస్తూ, సచివాలయంలో రివ్యూ చేస్తూ, ముందు జాగ్రత్తలు తీసుకొని 26వ తేదీ సాయంత్రం నుంచే అన్ని జిల్లాల కలెక్టర్ని అలర్ట్ చేసి, ప్రత్యేక అధికారులను నియమించి, కొన్ని ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్లు పెట్టి, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి, అదనపు సిబ్బందిని మోహరించి 24/7 మానిటర్ చేసి 3 రోజుల పాటు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కాబట్టి కొంత నష్ట ప్రభావం తగ్గించగలిగారు. రాష్ట్ర ప్రజల్లో అదే ఉంది. సో అంతకు మించి ఇంకెవరు కూడా బాగా చెయ్యలేరు. ప్రకృతి విపత్తును ఎవరు కూడా ఆపలేరు. సో ఇక్కడ ప్రతిపక్షంగా, విపక్షంగా వైసీపీ వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి దీనిలో రాజకీయం వెతుక్కోవాలి అని ఉంటే, ఎక్కడో పునరావాస కేంద్రాలకు ఎగదో సందర్శించి, ఇదిగో ఇక్కడ పునరావాస కేంద్రాల్లో ఫుడ్ సరిగ్గా ఇవ్వట్లేదు, క్వాలిటీ బాగాలేదు, ఓకే. ఇదిగో పంట నష్టపోయిన రైతు దగ్గరకు వెళ్ళి, ఇదిగో రైతులు నష్టపోయారు, పెట్టుబడి ఇంత అయింది ఈ రైతుకి, ఎకరానికి ఒక 50,000 అయింది, సో ప్రభుత్వం కనీసం ఒక 30,000 25,000 ఎకరానికి ఇవ్వాలి అని అడగడంలో తప్పులేదు. లేదా పంట నష్టపరిహారం ఎన్యూమరేషన్ లెక్కలు సరిగ్గా వేయడం లేదు అని అనడంలో తప్పులేదు. లేదా ఇదిగో రోడ్లు దెబ్బతిన్నాయి, ఆల్రెడీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు సరిగ్గా వేయలేదు, ఇప్పుడు ఇంకా రోడ్లు దెబ్బతిన్నాయి, ఇవి ఎప్పుడు వేస్తారు అని అడగడంలో తప్పులేదు. అంటే ఇవి విధానాలు. ఇవి కాకుండా ఏసీ గదుల్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏసీ గదుల్లో కూర్చున్నారు. ఏసీ గదుల్లో కూర్చొని వీళ్ళందరినీ గ్రౌండ్లో తిప్పారు. అంటే చంద్రబాబు గారు లాస్ట్ ఇయర్ విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఆయన గ్రౌండ్లో ఫీల్డ్లోకి దిగితేనేమో, ఇదిగో ఆయన ఫీల్డ్లో ఉండడం వలన అదంతా ప్రచారం, అదంతా కూడా పబ్లిసిటీ స్టంటు, ఆయన ఉండడం వల్ల సహాయక చర్యలు సరిగ్గా జరగడం లేదని ఇదే వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారు. ఇప్పుడు ఆఫీసులో ఉండి మానిటర్ చేస్తుంటే, 24/7 మానిటర్ చేస్తుంటే, ఏసీ గదులకు పరిమితమయ్యారు, ఆఫీసులకు పరిమితమయ్యారు అని చెప్పి కార్నర్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. అద్దం పద్దం ఉండక్కర్లా, బుర్ర ఉండక్కర్లా, లాజిక్స్ ఉండక్కర్లా రాజకీయంలో. సో ఇక్కడ యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. తుఫాను 3 రోజులు ఆయన ఎక్కడున్నారు? బెంగళూరు ప్యాలెస్లో ఉన్నారు. నిజానికి ఆయన ఏం చేయాలి? 27వ తేదీన ఆయన తమ పార్టీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్సో టెలికాన్ఫరెన్సో నిర్వహించాలి. ఏమర్రా మనం ఓడిపోయాము, మనకు 11 సీట్లే ఉన్నాయి, అయినా సరే మన పార్టీకి 40% ఓట్ బ్యాంక్ ఉంది, సో మనం జనంలోకి విస్తృతంగా వెళ్ళడానికి ఈ విపత్తు మనకు మంచి సమయం, సో అక్కడ ప్రభుత్వం అలర్ట్గా ఉంది, అయినా సరే మనం కూడా అలర్ట్గా ఉందాం, ఈ 3 రోజుల పాటు మీరు మ్యాక్సిమం గ్రౌండ్ వర్క్ చేయండి, గ్రౌండ్లో ఉండండి, అన్ని వర్గాలకు అందుబాటులో ఉండండి, ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే పార్టీ పరంగా లేవనెత్తండి, ఆ వర్గాలకు బాధితులకు అండగా నిలవండి అని చెప్పాలి. ముందుగా ఆయన ఒక రివ్యూ చేయాలి. ఆ తర్వాత కూడా మరో రివ్యూ చేయాలి. చేస్తూ అక్కడ ప్రభుత్వం చేస్తున్న మంచిలో చెడు వెతికి, లోపాలు వెతికి, విధానపరమైన సమస్యలు వెతికి, ప్రజా సమస్యలు తెర మీదకు తీసుకొచ్చి దాన్ని వైసీపీ పార్టీ పరంగా చెప్పడం తప్పులేదు. అలా కాకుండా 3 రోజులు ప్యాలెస్లో ఉండి, ఇక్కడ సోషల్ మీడియా పనికిమాలిన బ్యాచ్ చేత పనికిమాలిన పోస్టులు చేయించి, నిన్న సాక్షిలో అంటే ఎంత దిగజారనేది మీకు ఒకటి చెప్తా చూడండి. నిన్న సాక్షిలో నిన్న నైట్ సాక్షి ఛానల్లో ఒక వార్త వచ్చింది, ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోకి నేనేం చెప్పను, సాక్షి ఛానల్ అంటే ఎంతో కొంత ఆ పార్టీ వాళ్ళే కదా చూస్తారు. వాళ్ళు వచ్చిన కామెంట్లు ఒకసారి చూద్దాం. జస్ట్ ఆ కింద కామెంట్లు చూస్తే పరమ అసహ్యంగా ఉందన్నమాట. అంటే ఇంక వాళ్ళు కామెంట్లు చూడరేమో, ఒకవేళ చూస్తే మాత్రం అసహ్యించుకునే పరిస్థితి వస్తుంది. మీకు ఆ కామెంట్ల కింద స్క్రీన్ షాట్లు పెడతాను చూడండి. ఆ వీడియోకి, సాక్షిలో వచ్చిన వీడియోకి కామెంట్లకి ఎంత చండాలంగా ఉందనేది పెడతా. యాంకర్ ఈశ్వర్ కామెంట్స్ ఆన్ చంద్రబాబు నాయుడు రివ్యూ మీటింగ్ సైక్లోన్ మొంథా అని చెప్పి నిన్న సాయంత్రం ఒక వీడియో పెట్టారు. సో దీనికి 271 కామెంట్లు వచ్చాయి ఈ వీడియోకి. ఆ కామెంట్లు ఒక్కొక్కటి వీలైతే మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి కామెంట్లు చదవండి. ఒక్కటంటే ఒక్క కామెంట్ కూడా పాజిటివ్ లేదు. 271 వస్తే 271 నెగిటివే. 271 మంది తిట్టిన వాళ్ళే.
ఓకే, నెగిటివ్ కామెంట్స్ రావడం సహజమే. ఇప్పుడు నేను ఏదైనా వీడియో చేసినప్పుడు నాకు కూడా కొన్ని వీడియోస్కి 80% నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. ఎప్పుడు నేను నా ఇండివిజువల్ వెర్షన్ నేను కొన్ని విషయాల్లో చెప్పినప్పుడు, సో నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. అలా యాక్సెప్ట్ చేసి అరే 80% మంది వ్యతిరేకిస్తున్నారంటే నేను చేసిన తప్పేనేమో అని చెప్పి నేను దాని మీద ఆలోచిస్తాను. కానీ వీళ్ళు 100% నెగిటివ్ కామెంట్స్కి జవాబు ఇవ్వండి. నువ్వు హైదరాబాద్లో టీవీ స్టూడియోలో ఉండి ఏపీ గురించి బిల్డప్ ఏంట్రా ఈశ్వర్, కొట్టండి డప్పు, వీడు మళ్ళీ 11 కూడా రాకుండా చేస్తున్నాడు, పేటీఎం బ్యాచ్ కూడా అసహించుకుంటున్నారు, ఎవరు స్క్రిప్ట్ రాసిస్తున్నాడో అని వైసీపీ చెత్త పార్టీ ఇంకా ఇంకా బూతులు తిడుతున్నారనమాట. అంటే వీలైతే సాక్షి అంటే వైసీపీ వాళ్ళే కదా సాక్షిని చూసేది, అట్లీస్ట్ వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారంటే ఎంత చీప్గా వ్యవహరిస్తున్నారనేది చూడండి. అంటే పార్టీ పరంగా వాళ్ళు ఫెయిల్యూర్, పార్టీ పరంగా తుఫాన్ని డీల్ చేయడంలో వాళ్ళు ఫెయిల్యూర్, రాజకీయంగా అవసరమైన సబ్జెక్టులు వెతుక్కోవడం వాళ్ళు ఫెయిల్యూర్. పోనీ ఆ పార్టీ అనుకూల మీడియా ఏమైనా పనికొచ్చే సబ్జెక్టులు ఎత్తుకుంటున్నారంటే ఆ విషయంలో కూడా ఫెయిల్యూర్ అనమాట. సో అందుకే అన్ని వర్గాలకు సక్సెస్ఫుల్గా దూరం అయిపోతుంది పార్టీ. వాళ్ళకు ఒక బుర్ర ఉండట్లేదు, ఒక లాజిక్ ఉండట్లేదు, కన్విన్సింగ్ మెథడ్ ఉండట్లేదు, మంచి సరైన ఐడియాలజీ ఉండట్లేదు. సో కొంత రిఫ్రెష్మెంట్ కావాలి మేబీ ఆ పార్టీకి. ఎందుకంటే ఆ పార్టీలో విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు, అన్నీ ఉన్నవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఇటువంటి విపత్తు సమయంలో మనం ఏం చెప్పాలి, ఏం చేయాలి, గ్రౌండ్లోకి ఎలా వెళ్ళాలి అనేది చూడాలి. యాక్చువల్లీ పార్టీ నాయకులు చాలామంది గ్రౌండ్లో ఉన్నారు, కానీ పార్టీ అధినేత పరంగా ఫెయిల్ అయ్యారు, పార్టీ విధానపరంగా ఒక గైడ్లైన్స్ పరంగా ఫెయిల్ అయ్యారు, అండ్ మీడియా పరంగా డీల్ చేయడంలో కూడా ఫెయిల్ అయ్యారు అనమాట.